ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం నందు అభివృద్ధి ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఆదేశాల మేరకు సంపూర్ణత అభియాన్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఆరోగ్యపరంగా ప్రధానంగా గర్భవతులు రిజిస్ట్రేషన్లో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందజేయుట, రైతులకు హెల్త్ కార్డు అందజేయుట, ఎస్హెచ్జీలకు రివైండింగ్ సూచనలపై జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో 100% సాధించాలి అని పైన తెలిపిన సూచనలు సంపూర్ణంగా చేయాలని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ ఢిల్లీ నుంచి శ్రీమతి నిధి అరోరా మరియు జిల్లా అధికారులు, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఇంద్రావతి, ఐసిఎస్డిఎస్ నుంచి పిడి ఉమాదేవి, పిడి శ్రీనివాసరావు, ఏఎంపీపీ మార్కుడు గాంధీ, జెడ్పీటీసీ సభ్యురాలు ఓట్ల నాగమణి, పెనుగంచిప్రోలు గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు అధికారులు పాల్గొన్నారు. అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే పక్కన తెలంగాణ పాట కలిసి ఉంటుంది కాబట్టి కొంచెం హిల్ ఏరియా ఉంది కాబట్టి ఇబ్రహీంపట్నం మండలం కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి తాగునీరు అనేది అప్పట్లో తాగునీరు ఇంటింటికి లేదనేది ఒకటి మెయిన్. తర్వాత జిల్లాకి సుదూరంగా ఉంది. అప్పుడు ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లాలో ఉంది కాబట్టి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నుంచి ఇక్కడ రావాలంటే సుదూర ప్రాంతం కింద గుర్తించి సరైన బడి వసతులు లేదని చెప్పి, వైద్య సౌకర్యం లేదని చెప్పి, ఇటువంటి ఆస్పెక్ట్స్ 7 రకాల ఆస్పెక్ట్స్ ప్రభుత్వం వల్ల గుర్తించి ఈ మండలాన్ని అప్పుడు ఉమ్మడి జిల్లాలో సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మన చిన్న జిల్లాలు అయిపోయినాయి కాబట్టి చిన్న జిల్లాలు అయినా కూడా కంపాక్ట్గా ఉన్నాయి. మన విజయవాడ కంపేర్ చేసుకుంటే దాదాపు 65-70 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి కొత్త జిల్లాలు ఏర్పడినా కూడా బాగా డిస్టెన్స్ ఉంది. స్వరూపం మారిందంటే 70 కిలోమీటర్లు లేదా 80 కిలోమీటర్లు జిల్లా విస్తీర్ణం. ఇది కూడా అదే రేంజ్లో 70 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఇది సుదూర ప్రాంతమే తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి మన